సంతోష్ గుప్తా, చైర్మన్ అండ్ ఫౌండర్ ఆఫ్ టీ కాలేజెస్ ప్రైవేట్ లిమిటెడ్. సో చాలా మందికి ఇప్పుడు ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత చాలా న్యూస్ వింటున్నారు అందరు, స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ, అసలు ఎందుకు స్టూడెంట్స్కి ఇండియాకి పంపించేస్తున్నారు మళ్ళీ. సో మెయిన్ థింగ్ ఏమవుతుందంటే స్టూడెంట్ అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆఫ్ క్యాంపస్ జాబ్స్ చేయకూడదు. బట్ ఏమవుతుందంటే ఇల్లీగలీ చాలామంది ఆఫ్ క్యాంపస్ జాబ్స్ చేస్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా ఏం చేశారంటే ట్రంప్ న్యూ లాస్ తెచ్చాడు. ఏమని, ఎనీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, ఎవరైనా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అక్కడ ఇల్లీగల్గా వర్క్ చేస్తే వాళ్ళని ఇండియాకి పంపించేయాలి, వాళ్ళ కంట్రీకి పంపించేయాలని చెప్పి డిసైడ్ అయ్యారు. సో దే ఆర్ డిపోర్టింగ్ ద స్టూడెంట్స్, దట్ ఈస్ ద మెయిన్ రీజన్. సో సెకండ్ రీజన్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ఏమవుతున్నారంటే అక్కడ వెళ్ళి ఆన్లైన్ కాలేజెస్ అలాంటి కాలేజెస్లో రిజిస్టర్ అవుతున్నారు. సో యాజ్ పర్ ద ఇమిగ్రేషన్ రూల్స్ వాళ్ళు ఆన్లైన్ కాలేజ్లో రిజిస్టర్ అవుతే దే కెనాట్ బి ఏబుల్ టు సస్టైన్ ద స్టేటస్ ఆఫ్ F1 వీసా. సో అది సెకండ్ రీజన్. అండ్ థర్డ్ రీజన్ ఏమవుతుందంటే స్టూడెంట్స్ అక్కడ వెళ్ళి కాలేజ్కి ఆన్ టైంలో రిపోర్ట్ చేయకపోవడము, లేకుంటే కంటిన్యూ చేయకుండా స్టడీస్, ఆఫ్ క్యాంపస్ జాబ్స్, పార్ట్ టైం జాబ్స్ చేసుకోవడం వల్ల స్టూడెంట్స్ని డిపోర్ట్ చేస్తున్నారు. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అండ్ అదర్ థింగ్, ట్రంప్ ఇప్పుడు సెకండ్ థింగ్ ఏంటంటే అక్కడ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. సో వర్క్ చేసే వాళ్ళకి ఎలాంటి రూల్స్ అప్లై అవుతున్నాయి. సో వర్క్ చేసే వాళ్ళకి ఏమంటున్నారంటే ఇప్పటికైతే H1B మీద, H1B అంటే ఏంటంటే స్టూడెంట్ అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఓపీటీ ఉంటుంది 3 years, దాని తర్వాత H1B 3 years, ఇట్స్ నథింగ్ బట్ ఏ వర్క్ పర్మిట్. సో అలాంటి వర్క్ పర్మిట్స్ కొంచెం స్టాండర్డైజ్ చేస్తున్నారు, అంటే స్ట్రిక్ట్ చేస్తున్నారు, స్కిల్ సెట్ ఎక్కువ ఉంటేనే. ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళకి అమెరికన్స్కి జాబ్స్ ఇవ్వాలి. సో వాళ్ళకు ఒక ఇంప్రెషన్ వచ్చేసింది, ఏంటి ఈ ఫారినర్స్ వచ్చి తక్కువ శాలరీకి పనిచేసి మా జాబ్స్ అన్ని తీసుకుంటున్నారని చెప్పి. అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు మీరు తీసుకుంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో మేజర్ ఎలాన్ మాస్క్ హూ ఇస్ ద హెడ్ ఆఫ్ ద టెస్లా. సో అతను తీసుకున్నా కానీ అతను కూడా H1B మీదనే వచ్చాడు. H1B మీద వచ్చి తర్వాత అక్కడ సిటిజన్ అయ్యాడు. సో ఇలా కంపేర్ చేసుకుంటే వెళ్తే ఏంటంటే క్లారిటీ ఇంకా రాలేదు. సో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఇంకా క్లారిటీ రాలేదు H1B మీద కానీ ఓపీటీ మీద కానీ. సో స్టూడెంట్స్కి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఈ 3 థింగ్స్ నేను ఏదైతే చెప్పానో అవి కేర్ఫుల్గా చూసుకుంటే దెన్ ఇట్ విల్ నాట్ బి అ ప్రాబ్లమ్. అండ్ సార్ చాలామంది అంటే ఇక్కడ డిగ్రీ అవ్వగానే సర్టిఫికేట్ తీసుకుని వీసా అప్లై చేసుకుని అక్కడికి వెళ్ళి నేను డబ్బు సంపాదించాలి, ఈ జాబ్ చేసుకోవాలి అని చెప్పి చాలామంది ఒక ప్రౌడ్గా ఫీల్ అవుదామని అక్కడికి వెళ్తున్నారు. ఇక్కడ నుంచి డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా మ్యారేజ్ అయిపోయిన వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి జాబ్ చేయాలి, సంపాదించాలని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఈయన ప్రెసిడెంట్గా వచ్చి లేదు వాళ్ళందరినీ వెనక్కి పంపిస్తానంటే అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో ఇప్పుడు నేను కూడా అక్కడే చదువుకున్నా, నేను కూడా అక్కడే వర్క్ చేస్తాను. సో తను ఏమంటున్నాడంటే పంపించేస్తా అని అనట్లేదు. తను ఏమంటున్నాడంటే ఎవరైతే ఇల్లీగల్గా వర్క్ చేస్తారో, లీగల్గా వెళ్ళి వర్క్ చేస్తే వాళ్ళకి ప్రాబ్లం ఏం లేదు, ట్యాక్స్ పే చేసుకొని లీగల్గా వర్క్ చేసుకుంటే నో ఇష్యూస్. ఎవరైతే ఇల్లీగల్గా చేస్తున్నారో వాళ్ళకి డిపోర్ట్ చేసేస్తా అంటున్నారు. అది మెయిన్ థింగ్. అండ్ ఇంకోటి థింగ్ ఏంటంటే వీళ్ళు H1B వచ్చిన తర్వాత గ్రీన్ కార్డ్కి ఫైల్ చేసుకుంటారు, విచ్ ఇస్ నథింగ్ బట్ ఇక్కడ మనకు సిటిజన్షిప్, రెసిడెన్సీ ఎట్లనో గ్రీన్ కార్డ్కి దే విల్ పుటప్ అనమాట. సో ఇప్పుడు ఏం చేశారంటే H1B మీద కానీ స్టూడెంట్ లేకున్నా గ్రీన్ కార్డ్ మీద ఉన్న అక్కడ ఎవరన్నా వాళ్ళకి కిడ్స్ పుడితే వాళ్ళకి సిటిజన్షిప్ డైరెక్ట్ వస్తుండే. సో ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఏంటంటే డైరెక్ట్ సిటిజన్షిప్ క్యాన్సిల్ చేసేసారు. సో వాళ్ళకు కూడా ఏంటంటే డిపెండెంట్ వీసా ఇలాంటివి వల్ల. సో అది ఆ చేంజ్ హీ హాస్ డన్. అంటే పుట్టిన పిల్లలకు కూడా వీసా ఉండాలంటే అంటే డిపెండెంట్ వీసా, సమ్ న్యూ వీసా దే విల్ కమ్ అప్ అనమాట. ఇప్పుడు వర్క్ చేసుకునే వాళ్ళకు H1B వీసా ఉంటుంది, వాళ్ళ వైఫ్ కానీ హస్బెండ్ కానీ డిపెండెంట్ లెక్క వెళ్తే వాళ్ళకి H4B వీసా ఉంటుంది. అలానే ఇప్పుడు అక్కడ పుట్టిన వాళ్ళకి సిటిజన్షిప్ రాదు, ఇంతకుముందు సిటిజన్షిప్ వస్తుండే. సో అది మెయిన్ రీజన్. ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళైనా అక్కడ ఉన్న వాళ్ళైనా సరే ఒక పిల్లలు పుట్టిన తర్వాత కూడా అక్కడ ఉండొచ్చు అంటున్నారు, అప్పుడు కూడా పంపించేస్తారు. ఉండొచ్చు అన్లెస్ అంటిల్ వాళ్ళు లీగల్గానే ఉండాలి. ఇల్లీగల్గా ఉంటే దే విల్ సెండ్ ఇట్ బ్యాక్. బట్ లైక్ ఐ సెడ్ ఇంతకుముందు అక్కడ పుట్టిన వాళ్ళకి డైరెక్ట్ సిటిజన్షిప్ వస్తుండే, ఇప్పుడు స్టాప్ చేసేసారు. దట్స్ ఫర్ షూర్ స్టాప్ చేశారు. అంటే స్టాప్ చేశారంటే ఇప్పుడు దానికి ఏం చేయాలంటారు? ఏం లేదు, వాళ్ళు కూడా డిపెండెంట్ వీసా లేకుండా ఉండాలంటే. సో దే విల్ కమ్ అప్ విత్ న్యూ రూల్స్. ఇప్పటికైతే సిటిజన్షిప్ దే వోంట్ గెట్ ఇట్. అక్కడ పుట్టిన వాళ్ళకి ఇంతకుముందు ఏముండే, ఇక్కడ ఫారినర్స్ ఎవరైనా అక్కడ వెళ్ళి పుట్టిన తర్వాత సిటిజన్షిప్ వస్తుండే. సో ఇప్పుడు ఆ సిటిజన్షిప్ అనేది దే రిమూవ్డ్ ఇట్ ప్రాపర్లీ. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే H1Bకి స్టిల్ దే ఆర్ ఇన్ ద డిస్కషన్స్, దే హ్యావెంట్ కంక్లూడెడ్ ఎనీథింగ్. సో వీ హ్యావ్ టు వెరీ కేర్ఫుల్. ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు మనం బయట న్యూస్ వింటున్నా ఇదన్నీ వింటున్నా అంటే అఫీషియల్గా ఇంకేం అనౌన్స్ చేయలేదు. బట్ ఈ సిటిజన్షిప్ది మాత్రం అఫీషియల్లీ దే అనౌన్స్డ్ ఇట్. సో అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ ద మెయిన్ థింగ్, స్టూడెంట్స్కి అక్కడ వెళ్ళే వాళ్ళకి ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మీరు లీగల్గా స్టేటస్ మెయింటైన్ చేసుకుంటే మీకు ప్రాబ్లం ఏం లేదు. బట్ కొంచెం మాత్రం ఇమిగ్రేషన్ రూల్స్ టైట్ చేశారు, అది మాత్రం ఫర్ షూర్. అంటే ఇప్పుడు
నా ఫ్రెండ్స్ కావచ్చు, నా రిలేటివ్సే కావచ్చు, చాలామంది ఉన్నారు వెళ్ళాలనుకుంటున్నారు. అంటే బ్యాక్ అడుగు వేయడం బెటర్ అంటారా, ముందడుగు వేయటమే బెటర్ అంటారా? ఇప్పుడు ఇది టూ ఎర్లీ, ఇంకా కంక్లూజన్స్ చెప్పడం టూ ఎర్లీ, ఎందుకంటే అఫీషియల్గా ఇంకేం స్టేట్మెంట్స్ డిక్లేర్ చేయలేదు. బట్ ఎప్పుడైనా టాలెంట్ ఉండి, ఇప్పుడు నిన్న వన్ ఆఫ్ ద పర్సన్ హూ వాజ్ ఇన్ టు ద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తను చెప్పాడు క్లియర్గా ఏమని, టెక్నికల్ మైండ్స్ మాకు కావాలి ఇక్కడ, లేకపోతే ఇట్స్ ఇంపాసిబుల్. దట్స్ వాట్ దే ఆర్ టెల్లింగ్. క్వాలిఫైడ్ పీపుల్ ఉండి, క్వాలిఫైడ్ మంచి టాలెంట్ ఉంటే దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఫర్. అంటే అక్కడ జాబ్ చేయడానికి అన్ని Qualifications క్వాలిఫికేషన్స్ కరెక్ట్ గా Yes. ఉంటే అప్పుడు ఓకే అప్పుడే చేస్తారు, ప్రాబ్లం ఉండదు, అప్పుడు బ్యాక్ కి పంపించారు. పంపించారు. సో లైక్ ఐ సెడ్, మేము కూడా వెయిటింగ్ అనమాట, ఇంకా కొత్త రూల్స్ ఏమొస్తాయి ఏం సంగతి. ఇట్స్ టూ ఎర్లీ, బట్ కొన్ని డిసిషన్స్ నేను చెప్పిన వరకు అయితే దే హ్యావ్ టు. అంటే ఇండియా వాళ్ళకి ప్రాబ్లం వచ్చే రూల్సే పెడతారని అనుకుంటున్నారా, అలా కాకుండా చేస్తారంటారా? ఇప్పుడు ఇండియా తోటి యుఎస్ కి గుడ్ రిలేషన్స్ ఉన్నాయి. సో హీఈస్ నాట్ టాకింగ్ జస్ట్ అబౌట్ ఇండియన్స్, ఈస్ టాకింగ్ ఎనీ ఫారినర్. Yes, sir. బట్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు తీసుకుంటే H1Bలో మన ఇండియన్స్ ఆర్ ద టాప్ వన్, దెన్ సెకండ్ కమ్ ద చైనీస్. సో ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో తీసుకున్న ఎంతో చాలా మంది ఇండియన్స్ ఉన్నారు. సో ఐ వుడ్ నాట్ సే దే విల్ డూ ఎనీథింగ్ రాంగ్, బట్ దే విల్ టైటన్ ద సిస్టమ్, దట్స్ ఫర్ షూర్. దట్స్ ప్రిటీ మచ్. సో అందరు స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ అక్కడ H1B ఎంప్లాయీస్ కానీ వాళ్ళకి చెప్పేది ఒకటే, మేము అఫీషియల్లీ ఇంకేం స్టేట్మెంట్స్ రాలేవు కాబట్టి డోంట్ గో విత్ ఎనీ కైండ్ ఆఫ్ హైప్ విచ్ ఇస్ క్రియేటెడ్ అరౌండ్. బట్ యాజ్ ఐ సెడ్, సిటిజన్షిప్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ బోర్న్ దేర్, దే హ్యావ్ రిమూవ్డ్ ఇట్, దట్స్ ఫర్ షూర్. అండ్ H1B అండ్ OPTది ఇంకా క్లారిటీ లేదు. డిపోర్ట్ స్టూడెంట్స్ ఎందుకు చేస్తున్నారంటే బికాస్ ఆఫ్ దిస్ ఇల్లీగల్ వర్క్స్ చేస్తే కంపల్సరీ రిపోర్ట్ చేస్తున్నారు. స్టూడెంట్స్ మాత్రం ఈ 3 things నేను ఏదైతే చెప్పానో అవి జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది, లేకపోతే దే విల్ బి ఇన్ ద ట్రబుల్. అంటే ట్రంప్ లేటెస్ట్ న్యూస్ అని కొట్టగానే యూట్యూబ్లో ఆ థంబ్నెయిల్స్ చూడగానే, అమ్మో ఇక్కడ నుంచి వెళ్ళగలమా, అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడికి వస్తారేమో అని చాలా మంది భయపడుతున్నారు. అసలు వీడియో అప్లోడ్ అవ్వగానే ల్యాక్స్ మిలియన్స్ వెళ్తున్నాయి. అంటే అవన్నీ నమ్మొచ్చు అంటారా, వద్దంటారా? సో ఇప్పుడు నేను ఎలా చెప్తున్నా, అదే చెప్పాను కదా ఇంతకుముందు కూడా, ఇదంతా హైప్ క్రియేట్ అవుతుంది. సో అఫీషియల్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ అనౌన్స్ ఫ్రమ్ ద వైట్ హౌస్. సో అన్లెస్ అంటిల్ వైట్ హౌస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చే వరకు మనం ఏం చెప్పలేము. అండ్ ఇప్పుడు సెర్చ్ చేస్తే ఇలా వస్తుందంటే మేము కూడా చూసాం. బట్ వాట్ హ్యాపెన్స్ ఈజ్, ఆ కంటెంట్ మొత్తం చదివితే కింద అందులో ఏం లేదు, జస్ట్ ద టైటిల్ ఈజ్ లైక్ దట్. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద కంటెంట్ అండ్ యూ రీడ్ ఎవ్రీథింగ్, దర్ ఇస్ నథింగ్ లైక్ దట్ ఎగ్జిస్ట్. అంటే థంబ్నెయిల్ చూసి ఎగ్జాక్ట్లీ థంబ్నెయిల్ చూసి రియాక్ట్ అయిపోతుంది, మొత్తం చదవరు. ఎందుకంటే మనకు అంత పేషెన్స్ లేదు, టోటల్ ఏంటిది ఏందని పైన ఒక టైటిల్ పెట్టగానే కథమా ఇలా అనుకుంటారు. బట్ అఫీషియల్ స్టేట్మెంట్స్ అయితే ఇంకేం రాలేవు. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ వాట్ ఆర్ ద న్యూ ఇమిగ్రేషన్. అంటే మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే మీకు ఒక నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి, దీనిపైన ఒక ఐడియా ఉంటుంది కాబట్టి అడుగుతున్నాను. మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అలాంటి కండిషన్స్ పెట్టి వెనక్కి పంపిస్తారని అనుకుంటున్నారా, లేదు ఇండియా వాళ్ళకి కూడా న్యాయం చేస్తారంటారా? వెనక్కి పంపించాల్సింది వన్ క్లారిటీ ఉన్నాడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్, ఏమని, ఎవరైతే ఇల్లీగల్గా వర్క్ చేస్తారో వాళ్ళకి మాత్రం పంపిస్తారు. లీగల్గా ఉండి లీగల్ స్టేటస్ మెయింటైన్ చేసుకునే మాత్రం నో ప్రాబ్లం. అండ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో నేను చెప్పాను, ఇప్పుడు మెయిన్ అడ్మినిస్ట్రేషన్ పీపుల్ ఆర్ ఇలాన్ మస్క్ and one more guy, Ramaswamy. These 2 people who are leading the immigration system right now. So Elon Musk తీసుకున్న అతను కూడా వేరే కంట్రీ నుంచి వచ్చిన అతను. సో ఇలా చూసుకుంటే వాళ్ళందరూ వేరే నుంచి వస్తేనే అక్కడ వెళ్ళారు. అమెరికా అంటేనే అది, ఇట్ ఈస్ కాల్డ్ ఆఫ్ ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్, ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఆపర్చునిటీస్ వైజ్ ఉన్నాయి. బట్ కొందరు పర్సెప్షన్ ఏంటంటే మనం అక్కడికి వెళ్ళేసి వాళ్ళ జాబ్స్ మింగేస్తున్నాము, తీసేసుకుంటున్నాము అన్న బ్యాడ్ ఇంప్రెషన్లో ఉన్నారు. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇన్ఫోసిస్ కానీ, యాపిల్ కానీ, గూగుల్ కానీ, టెస్లా కానీ, సగం మంది మన టెక్కీసే. మన టెక్ లేనప్పుడు ఎవరైనా, ఇప్పుడు ఒక కంపెనీ నాకు అక్కడ ఉందనుకో, ఇండియా నుంచి ఒక ఎంప్లాయీని తీసుకెళ్తున్నాను అక్కడ జాబ్ కంటే, ఐ హ్యావ్ టు ఇన్వెస్ట్, నాకు కూడా ఖర్చు అవుతుంది అక్కడ. సో అలాంటిది ఉద్దేశాలు అయితే ఏం లేవు. బట్ ఇమిగ్రేషన్ రూల్స్ ఈస్ గోయింగ్ టు మేక్ ఇట్ లేటర్ స్ట్రిక్ట్. సార్ అక్కడికి వెళ్ళిన వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు, ప్లస్ చదువు కూడా చదువుకుంటున్నారు. అది కరెక్ట్ పాయింట్, ఇది అదే చెప్తున్నాను. యాజ్ పర్ ద రూల్ ప్రకారం చేయొద్దు. సో అందుకే వాళ్ళు అక్కడ వెళ్ళి, కానీ అక్కడికి వెళ్ళి చదువుకోవాలి అంటే ఏదో ఒక జాబ్ చేసుకుంటూ చదువుకోవాలి. నార్మల్ చదువుకోవాలంటే ఇక్కడ నుంచి మమ్మీ వాళ్ళు డబ్బులు పంపిస్తేనే కానీ అది అవ్వదు కదా. కరెక్ట్ మీరు చెప్పింది. సో అదే చెప్తున్నా, అదే హీస్ చేంజింగ్. ఏమని, ఎవరైతే రియల్గా చదువుకునే ఇంటెన్షన్ తోటి వచ్చి, ప్లస్ ఇంకొకటి ఏంటంటే 20 hours లీగల్లీ వర్క్ చేసుకోవచ్చు. ఎలాంటి వర్క్ చేసుకోవచ్చు, నీ సబ్జెక్ట్ రిలేటెడ్ జాబ్స్ చేసుకోవచ్చు. కానీ మనం ఏం చేస్తున్నాం, అక్కడ వెళ్ళి ఏదో పెట్రోల్ స్టేషన్, గ్యాస్ స్టేషన్లోనో, లేకుంటే గ్రాసరీ స్టోర్స్లోనో ఇలాంటి దాంట్లో చేస్తే ఏమవుతుంది, వాళ్ళ జాబ్స్ మనం తీసుకున్నట్టే కదా. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్. అలాంటిది చేసుకోలేరు. అండ్ ఆన్ క్యాంపస్ చేసుకోవచ్చు వీళ్ళు. రూల్ ప్రకారం 20 hours దే కెన్ లీగలీ వర్క్. అంటే వాళ్ళు స్టడీ చేసే రిలేటెడ్ బట్టి చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అక్కడ
మాస్టర్స్ ఇన్ ఐటీ చేయడానికి వెళ్ళాను అనుకున్నాను. ఐటీ రిలేటెడ్ ఆన్ క్యాంపస్ కానీ ఐటీ కంపెనీస్లో 20 hours లీగల్గా చేసుకోవచ్చు. సో 20 hours కన్నా ఎక్కువ చేసుకుంటే ప్రాబ్లం. సో మన వాళ్ళు ఏం చేస్తామంటే అక్కడ వెళ్ళి అక్కడ వర్క్ చేయడము, అది చేయొద్దు. దట్ ఈస్ వాట్ ఈస్ ట్రైంగ్ టు కట్. అందుకే వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ ఉంటుంది. ఆ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ వాళ్ళు వచ్చి వాళ్ళు రైడ్ చేస్తారు, ఎవరన్నా వర్క్ చేస్తున్నారా స్టూడెంట్స్ అని చెప్పి. అలా పట్టుకున్నప్పుడు తెలుసండి. అంటే ట్రంప్ గారు ఏం ఆలోచించారంటారు? అక్కడికి వెళ్ళి పార్ట్ టైం జాబ్స్ చేసి చెడిపోతున్నారని ఆలోచించారా? లేదు అనుకుంటే ఇండియా వాళ్ళని పంపించేద్దామని ఆలోచన మీద చేస్తున్నారంట. ట్రంప్ది సింపుల్ కాన్సెప్ట్, దే కాల్ ఇట్ యాజ్ MAGA, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. సో ఆయన ఇంప్రెషన్ ఏంటంటే స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఇండియన్స్ కానీ వేరే కంట్రీ వాళ్ళు ఎవరైనా వచ్చినా కానీ వాళ్ళ జాబ్స్ తీసేసుకుంటున్నాం మనం అన్న ఇంప్రెషన్. సో ఆబ్వియస్లీ ఇప్పుడు పార్ట్ టైం జాబ్స్ ఇల్లీగల్గా చేయొద్దు కదా. ఇప్పుడు తను ఏమంటూ నువ్వు వచ్చింది స్టడీ చేసుకొని, నీ రిలేటెడ్ స్టడీలో వర్క్ చేసుకో అండ్ నీ రిలేటెడ్ కంపెనీలో వర్క్ చేసుకో. అలాంటి కానీ అక్కడున్న జాబ్స్ ఎందుకు పార్ట్ టైం జాబ్స్ చేయడం, ఇల్లీగల్ జాబ్స్ చేయడం అని చెప్పి అది ప్రాబ్లం. సో నువ్వు వెళ్తుంది ఎందుకు, స్టూడెంట్ వీసా ఎందుకు ఇచ్చారు నీకు, చదువుకోనికి స్టూడెంట్ వీసా ఇచ్చారు. సో దట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్. కానీ అందరినీ అలా చేస్తే అక్కడ మరి ఆ గ్రోసరీ స్టోర్ లో చేసే వాళ్ళు ఎవరు? అప్పుడు అమెరికన్స్ చేసుకుంటారు, వాళ్ళే చేసుకుంటారు అని చెప్పి. ఓకే, ఇక్కడ ఉన్న వాళ్ళు కాకుండా అమెరికా వాళ్ళ జాబ్ చేసుకుంటారు. ఇప్పుడు సింపుల్ లాజిక్ అంటే ఇప్పుడు ఇక్కడ మన తెలంగాణ ఉంది, తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఏమవుతుంది, బీహార్ వాళ్ళు వచ్చి ఇక్కడ జాబ్ చేసుకుంటే వాళ్ళు తక్కువ సాలరీలో జాబ్ చేస్తున్నారు. సో అప్పుడు మన వాళ్ళు బోరు. సో సేమ్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ ఆలోచించడం అనేది కరెక్టే అంటారు? కరెక్ట్ అంటే ఇప్పుడు కొన్ని జాబ్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు నౌ ఫర్ ఎగ్జాంపుల్ దర్ ఇస్ అ హౌస్ ఈస్ దేర్, హౌస్ క్లీనింగ్ జాబ్స్ అలాంటివి ఉంటాయి. అలాంటి మెక్సికన్సే చేయగలుగుతారు. సో ఇప్పుడు ఐటీ రిలేటెడ్ జాబ్స్ ఉంటాయి, అలాంటి ఇండియన్స్, చైనీస్, బంగ్లాదేశీ, పాకిస్తానీ వీళ్ళే చేయగలుగుతారు. సో స్లోలీ ఏంటంటే ఇది ఒక కైండ్ ఆఫ్ ఏ హైప్ క్రియేట్ చేస్తున్నారు. బట్ డౌన్ ద రోడ్ వీ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. చూడాలంటారు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ, అండ్ ఇట్స్ టూ ఎర్లీ టు సే దట్ don't come to any kind of a conclusions unless until you hear it from the White House. So that's for sure. So don't go on the false rumors or the false promises, false news and everything. Just make sure to officially hear it from the senator or some from the White House, officially said from the president or anything like that. Thank you so much. Thank you, sir. Thank you so much.